సార్ నమస్తే అండి. నమస్తే. ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో అంబటి రాంబాబు గారు, ఆ పక్కనే బోండా ఉమామహేశ్వరరావు గారు పక్క పక్కలనే కూర్చున్నారు. చూసిన వాళ్ళకి పెద్దగా ఏం అనిపించకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే చాలా సందర్భాలలో, ఇలాంటి సందర్భాలలో మరీ ముఖ్యంగా చనిపోయినప్పుడు బాధాకరమైన సిచ్యువేషన్స్లో రాజకీయాలతో సంబంధం లేకుండానే ఉంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గర కూడా అంతే కదండి. నువ్వు పక్క పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా, ఎదురు పార్టీలో ఉన్నా సరే పిలుస్తారు, వస్తారు, ప్రేమపూర్వకంగా. రాజకీయాల్లో విభేదించేవారు కానీ వ్యక్తిగతంగా కలిసి ఉండేవారు. అవును. ఇంతకుముందు మాకు తెలిసినంత వరకు, మేము చూసినంత వరకు. బట్ ఇప్పుడు రాంబాబు గారు, బోండా గారు పక్క పక్కన కూర్చోవడం చంద్రబాబు నాయుడు గారికి అస్సలకే నచ్చలేదంట. దానికోసం వివరణ కోరుతున్నారు. మరో పక్క అంబటి గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణే బెటరు చంద్రబాబు నాయుడు గారి కన్నా, ఇప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు అన్నారు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ ఇది. అంటే అంబటి ఏం మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం అనేది జరుగుతోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనే వెళ్ళి విపక్ష నేతలతో కలిసి నవ్వుతూ మాట్లాడిన చరిత్ర ఒకటి ఉంది కదండి. అప్పుడు మరి తారకరత్న గారు చనిపోయినప్పుడు విజయసాయిరెడ్డి గారు మంచి కీ రోల్ పోషిస్తున్న టైంలో ఇద్దరు పక్క పక్కన కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు. అంటే బంధుత్వాలు ఉన్నాయి. అంటే ఆ అమ్మాయి తారకరత్న వైపు నుంచి విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు అక్కడ. ఆయన ఒక రకమైన గార్డియన్ కూడా అమ్మాయికి. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవటం కుటుంబ పరంగాను రాజకీయ పరంగా కూడా ఒక చర్చని రాజేసిన పరిస్థితి ఉండింది. కానీ నిజానికి అంతకంటే గొప్ప స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి కూర్చుని మాట్లాడిన సందర్భాలు ఎన్నున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో వీళ్ళిద్దరూ కామన్ ఏరియాలో కలిసినప్పుడు ఆయన అన్యోన్యంగా అడిగేవాడు, ఈయన కూడా అంతే ఆప్యాయంగా చెప్పేవాడు. అప్పట్లో వార్తల్లో మేము విన్నాం సార్, రాజకీయాలు పక్కన పెట్టి ఒక వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నారు, మంచి పరిణామం అని. లేదు, అసలు అది కల్చరే. అది కల్చరే. అంటే పొలిటికల్గా విభేదించడం వేరు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెళ్ళి కన్సోల్ చేయటం లేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే, ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగి ఉంటే వెళ్ళి కన్సోల్ చేయటం అనేది కామనే. తర్వాత అనేక మంది సంతాప సభల్లో, ఇప్పుడు అక్కడ ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించిన సంతాప సభ పార్టీలకు అతీతంగానే వచ్చారు అందరూ. ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీని డిజోన్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు కదా. పొలిటికల్గా ఒక కమ్యూనిటీకి కన్ఫైన్ అయితే ఆ పార్టీ ఓడిపోయి పక్కన కూర్చుంటుంది. అంటే ఆ కులానికి ఉన్నటువంటి ఓట్లు మాత్రమే నిర్ణయించలేవు, ఒక సమూహం కావాలి. ఇప్పుడు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి పడినటువంటి పోల్ పర్సంటేజ్తో పోలిస్తే దళిత, ఆదివాసీ, మైనారిటీల ఓట్లు ఎక్కువ. వాళ్ళని మాత్రమే సఫర్ చేస్తోంది ఆ పార్టీ. దళిత, ఆదివాసీ, మైనారిటీలందరూ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఓట్ బ్యాంకులన్నీ కన్సాలిడేట్ అయితే 2 నిమిషాల్లో భారతీయ జనతా పార్టీని ఇంటికి పంపించగలరు వాళ్ళు. కానీ ఆ కన్సాలిడేషన్ రావట్లేదు. అక్కడ రాకుండా రకరకాల ప్రయోగాలు చేస్తూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. ఇలాగే జరుగుతుంది. అంటే ఏ క్యాస్టో లేకపోతే అది కుదరదు, ఒక సమూహం కలవాలి. అందుకని ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కాపులకి పెద్దపీట వేశాడు. తన క్యాబినెట్లో కూడా హోంమంత్రి ఆయన మొదట ఇచ్చింది కాపుకే, చేగొండి హర్రామ్ జోగయ్య గారికే ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఆయన మంత్రివర్గంలో వీళ్ళ స్థానం బలంగానే ఉండేది. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి వాడిని కూడా భారీగా పెంచిన చరిత్ర ఉంది ఆయనకి. ఇలా చాలామందితో ఆ సమన్వయం ఉండాలి. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి కూడా కాపు అభ్యర్థి రంగారావు గారినే పెట్టారు. ఇలా ఆ నియోజకవర్గము, దాని తాలూకా డైమెన్షన్స్, రెడ్లు లేరా తెలుగుదేశంతో ఉన్నారు కదా, ఇప్పటికీ ట్రావెల్ అవుతున్న రెడ్లు ఉన్నారు. నెల్లూరు రెడ్లందరూ మీ కాంపౌండ్లోనే ఉన్నారు. అంత మాత్రం చేత వైఎస్ఆర్సీపీని మీరు కుల పార్టీ అనకుండా ఉన్నారా? అలాగే ఇక్కడ కూడా ఆ వేదిక మీద వాళ్ళు కలిసి కూర్చుంటారు. మీరు వైఎస్ దగ్గర కూర్చున్నట్టుగానే కూర్చుంటారు వారు కూడా. తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఈయన పలకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, వైఎస్ దాకా వెళ్ళక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డిని చాలా సందర్భాల్లో ఈయన కలిసి ఏమిటి పరిస్థితి అని అడిగారు కదా, ఆ ఫొటోస్ ఉన్నాయిగా లైవ్లోనే. ఆయన కూడా మొహమాటంగా, ఇబ్బందికరంగా ఈయన్ని పలకరించిన పరిస్థితులు ఉన్నాయి.
అందుకని రాజకీయాలు వేరు, పర్సనల్ ఎమోషన్ ఏరియా అది. ఏది ఆ సంతాప సభ ముద్రగడకు సంబంధించి అనేది ఆ వేదిక మీద అందరూ ఉన్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క రూట్ ఉంది. కాంగ్రెస్తో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఆ వేదిక మీద. కాంగ్రెస్ని తీవ్రంగా విమర్శించి బయటకు వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఈ తెలుగుదేశం బ్యాచ్ అలాగూ ఉంటుంది. అది విజయవాడ రాజకీయం అన్న తర్వాత ఆ మిక్స్డ్ వ్యవహారం లేకపోతే అక్కడ ఓటర్లను ఆకట్టుకోవడం కష్టం. అందుకని బోండా ఉమ్మ కూడా ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ కలిసి కూర్చుని ఆ సభలో మాట్లాడటం అనేది, తప్పు పట్టడం అనేది బ్యాడే. ఒక రకంగా తెలుగుదేశానికి బ్యాడ్ ఇండికేషన్ అది. దాన్ని కొంచెం సీరియస్గా, ఇప్పటికీ వంగవీటి రంగా గారి హత్యకు సంబంధించిన వివాదం నడుస్తూనే ఉంది. ఎవరున్నారు ఆయన హత్య వెనకాల అనే దానికి సంబంధించిన చర్చల్లో తరచూ దొర్లే పేరు చంద్రబాబు గారిదే. కనుక ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పుకోవాలి. కాకపోతే ఏ క్షణమైనా సరే ఆయన వెళ్ళి అక్కడ హత్య జరిగిన పక్కన సెంటర్లో ఆ బ్రిడ్జి పక్కన ఉండేటువంటి రంగగారి విగ్రహానికి ఏ క్షణమైనా చంద్రబాబు గారు వెళ్ళి దండేసే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించి ఈ మధ్య ఒక పుకారు కూడా నడిచింది. పవన్ కళ్యాణ్ గారు ఎలాగో వెళ్ళి దండేసి వస్తూ ఉంటాడు అడపా. కనుక ఓన్ చేసుకునే ప్రయత్నం, ఇది మేం కాదు అని చెప్పుకునే ప్రయత్నం ఆయన నిరంతరంగా చేస్తూనే ఉన్నాడు. ఈ టైంలో ఈయన ఆ వేదిక మీద అంబటి పక్కన నువ్వు కూర్చోవటం ఏమిటి అని గనక అని ఉంటే, సీరియస్గా అని ఉంటే, అంటే చాలా సందర్భాల్లో వీళ్ళు కన్వే చేస్తారు కానీ ఓపెన్గా మాట్లాడరు. ఎందుకు ఈ రోజు ఒక కమిటీ వేశారు, కమిటీ ముందుకు వచ్చి బోండా గారు అసలు ఎందుకు అది జరిగింది అనేది వివరణ ఇవ్వాలి అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం కదా సార్. అవును, అంటే ఒక అధికారికంగా వారు నుంచి గనక అంబటి పక్కన కూర్చోవడమే నేరం అనే అభిప్రాయం కనుక వారు మాట్లాడితే దాన్ని విపరీతంగా జనంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని పట్టుకొని ముద్రగడ మాత్రమే కాదు, ముద్రగడ వ్యవహారం, ఆయన ఎందుకు ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నాడు ముద్రగడ? మేం చెప్పిన ఏ డిమాండ్ని పట్టించుకున్న పాపాన్ని ముఖ్యమంత్రి గారు పోలేదు, కాబట్టి ఈ ప్రభుత్వ లాంఛనాలు నాకు అవసరం లేదు అని స్పష్టంగా ఆన్ పేపర్ రాసి ఇచ్చాడు ఆయన. ఆ రాసిన వీలునామా ప్రకారమే కదా ఆ రోజున అంబటి రాంబాబు వద్దని చెప్పింది. అక్కడ కొంచెం ఇష్యూ జరిగింది. ఆ చెప్పే ప్రయత్నంలో మీరు ఏదైనా చేసుకోండి, ఇక్కడ కాదు బయట చేసుకోండి అని చెప్పి ఉన్నా బాగానే ఉండదు. అక్కడ గొడవ ఏంటి, ఈయన మీద కేసు పెట్టారు, మ్యాన్ హ్యాండిల్ చేశాడు, ఆయన నెట్టాడు అవతలకి. ఈ నెట్టడం అనే నెపం తీసుకుని విధి నిర్వహణలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకి అడ్డు తగిలాడు అనేది పెట్టి కేసు పెట్టారు. అది కేసు పెడతారని ముందు అనుకున్నదే, కానీ వాళ్ళు ఎటువంటి మొహమాటం లేకుండా కేసు పెట్టారు. కేసు పెట్టడం దగ్గర నుంచే వాళ్ళ వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వానికి అనేది. ఒక పక్కనేమో మీరు గౌరవ లాంఛనాలు తెలియజేయటానికి కూడా దౌర్జన్యం చేస్తారు, అవతల వాళ్ళ మీద కేసులు పెడతారు, వద్దు మహాప్రభు అన్నందుకు గాను. అలాగే ఆ కూతుర్ని రానివ్వని వ్యవహారం కూడా ఎంత ఇన్హ్యూమన్ వైఎస్ఆర్సీపీ అనేది ప్రమోట్ చేయడానికి విపరీతమైన కష్టపడ్డారు తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్ అన్నీ. ఇవన్నీ మార్కెట్లో ఉన్నాయి, ప్రజల మనసుల్లో ఇవన్నీ తెలుసు. పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి ఇవన్నీ వాళ్ళ మెమరీలో రికార్డ్ అవుతున్నాయి. ఇవి రేపు పొద్దున ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ పేపర్ దగ్గర, ఈవీఎంల దగ్గర వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది బలంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనవసరంగా ఈ తేనె తుట్టెని కదిపే ప్రయత్నం చేయటం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. ఒకవేళ సీరియస్గా గనక జరిగితే అక్కడి నుంచి మొదలుపెట్టి, అంటే విజయవాడలో ఈ గ్రూప్ రాజకీయాలు, ఒక గ్రూపుకు వ్యతిరేకంగా ఇంకో గ్రూపుని రెచ్చగొట్టడం అనే కార్యక్రమానికి నాంది పలికినవాడు చంద్రబాబే. అక్కడి నుంచి డిబేట్ మొదలు పెట్టాలి, ఒక బహిరంగ చర్చ. విజయవాడ రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు తెర వెనక ఉండి నడిపించిన కథాక్రమం. దేవినేని నెహ్రూని, అతనికి వ్యతిరేకంగా ఇంకొక గ్రూప్ని దేవినేని రమణని రైజ్ చేయటం, ఆ తర్వాత దేవినేని ఉమాని రైజ్ చేయటం, అతన్ని కంట్రోల్ చేయటానికి ఆ ఏరియాలో చాలామందిని మొబిలైజ్ చేయటం, అలాగే
అక్కడి నుంచి మొదలు పెడితే మొన్న కృష్ణలంక లాకప్ డెత్తో పాటు జరిగినటువంటి పేర్పోగు వెంకటేశ్వరరావు మాదిగ గారి కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య దాకా తీసుకొచ్చి వాళ్ళని కూడా వినియోగించుకున్నారు ఎన్నికల ప్రచారంలో. ఇప్పుడు కాదు, 99 నుంచి వాడారు పేర్పోగు వెంకటేశ్వరరావు మాదిగని. మరి చివరికి ఆయన కుమారుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అక్కడ వరకు గనక డిమాండ్ ఒక చర్చ జరిపితే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రాజకీయాల్లో ప్లే చేసిన ఆయన పాత్ర ఏమిటి, ఆయన చరిత్ర ఏమిటి అనేది ఒకసారి ఓపెన్ డయాస్ మీద డిబేట్కి పెడితే అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. ఈ తేనె తుట్టి అనవసరంగా కదిపాను అనేది ఆయనకు అర్థం కావాలి. ఆ ప్రోగ్రాం మొదలు పెట్టాలి ఇప్పటికే. ఇంకా సాచివేత ధోరణిలో వెళ్ళకూడదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు పూనుకుని ఇమ్మీడియట్గా దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టి అన్నారుగా పవన్ కళ్యాణ్ బెటరు అని. అదే పవన్ కళ్యాణ్ బెటరే అంటే కనీసం ఇలాంటి వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ పరిస్థితి ఏం కాదు. ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తే కాస్త మారినట్టుగానే కనిపిస్తున్నారు. భారీగా మారాడు. ఏ కొమ్మ మీద కూర్చుంటే ఆ పాట మాత్రమే పాడాలి, ఆ పాట అగ్రెసివ్గా పాడాలి అనే మూడ్లో ఉన్నాడు ఆయన. అందుకని ఆయనతో కూడా ఇప్పుడు కుదిరే వ్యవహారం కాదు. ఆయన దగ్గరికి పంచాయతీ తీసుకెళ్ళి ఆయన చంద్రబాబుకే ఓటేసే ఛాన్స్ ఉంది ఇప్పుడు. అందుకని అసలు వీళ్ళిద్దరినీ పక్కన పెట్టి ఇన్ టోటల్ వీళ్ళ విజయవాడ రాజకీయాలు పర్టికులర్గా గ్రూపు తగాదాలని పెంచి పోషించిన చంద్రబాబు నాయుడు అన్న యాంగిల్లో ఒక డిబేట్ అక్కడ జరపగలిగితే మాత్రం, అంటే ఈ మధ్య అంబటి రాంబాబు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్. మీరందరూ రంగా హత్య జరిగినప్పుడు యాక్టివ్గానే ఉన్నారు కదా, యూత్లో ఉన్నారు, యంగ్ బ్లడ్, మరి మీరెందుకు అడ్డుపడలేదు? ఆయన చెప్తూనే ఉన్నాడు కదా నా ప్రాణానికి నష్టం ఉంది అని. అన్నప్పుడు మీరెళ్ళి దడి కట్టాలి కదా ఆయన చుట్టూ, ఎందుకు దడి కట్టలేకపోయారు అని అడిగాడు ఆయన. అక్కడే నిజానికి ఒక కీలక ప్రశ్న అడిగి ఉండాల్సింది. ఆయన హత్య జరిగిన తర్వాత వచ్చి అక్కడ మాట్లాడమని దాసరి గారు చిరంజీవి గారిని అడిగితే అంతకుముందు చిరంజీవిని కలిశాడు 2-3 సందర్భాల్లో. కలిసినప్పుడు నేను టీ ఇచ్చాను అని కూడా పవన్ కళ్యాణ్ అక్నాలెడ్జ్ చేశాడు. మరి ఆ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అని తెలిసినప్పుడు కనీసం ఒక కర్టసీ సైక్ కూడా రాలేదు ఆయన భయపడ్డాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన నిర్మాతలందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడికి వెడితే వాళ్ళు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది, పైగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ టైంలో దేవివరప్రసాద్ ఈ బ్యాచ్ అంతా రామారావు గారి దగ్గర మనుషులు. అందుకని వాళ్ళ మనోభావాలు గాయపడతాయనే ఉద్దేశంతో ఆయన రాలేదు. అది అందరికీ ప్రపంచం అంతా తెలిసిన విషయమే. కనుక ఇవన్నీ గాయపరిచిన సందర్భాలే. దాసరి గారు 2-3 ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు ఈ విషయం. అందుకని దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదో భిన్నంగా వ్యవహరిస్తాడు అనేది కూడా జస్ట్ ఈయన ఎక్స్పెక్టేషన్ మాత్రమే. అది నిజమని నేను అనుకోవటం లేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు మీద సరెండర్ అవ్వకుండా గనక ఒక డిబేట్కి సిద్ధపడగలిగితే బోండా ఉమా తెలుగుదేశం రాజకీయాలు ఏవైనప్పటికీ విజయవాడలో అతనికి ఉన్నటువంటి ఇమేజ్ మారే అవకాశం ఉంది. విచారణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పారు కాబట్టి చూద్దాం ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.